ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క మార్చి 2వ పక్షమైనటువంటి 16 to 31 వరకు తీసుకుంటున్నాము. 2025 మార్చి. ఇందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే చంద్ర, రవి, బుధ, రాహు, శని, శుక్రులు ఈ గ్రహాలన్నీ కూడా ఇక్కడ మనకి ఒక మీనరాశిలో సంచరించడానికి మొత్తం షష్టగ్రహ కూటమితో పాటు ఏర్పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి 29కి ఇది కంప్లీట్ ఈ యొక్క షష్టగ్రహ కూటమికి వచ్చేస్తే 29కి అంతవరకు శని రాడు, చంద్రుడు రాడు. పంచగ్రహ కూటమి చతుర్థ కూటమి లాగుంటుంది. రాహువు, శుక్రుడు, బుధుడు అలాగే రవితో కలిసి ఉంటారన్నమాట. తర్వాత ఇక్కడ 15వ తేదీ మీన వక్రంతో మీనంలోకి వస్తాడు బుధుడు. అలాగే 29th మార్చి 25న మీనంలోకి శని వస్తాడు. అప్పుడు షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే ఉగాది తొలి సంవత్సరమే మనకు షష్టగ్రహ కూటమితో కూడుకున్నటువంటి ఫలితాలు రైజ్ అవ్వనున్నాయి. కానీ ఆ ఉగాది చివరి ఉంది కాబట్టి ముందు 4 గ్రహాలు ఉన్నాయి. ఏవేవి? రాహు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, అలాగే ఇక రవి కూడా ఉన్నాడు. చంద్రుడు, శని మాత్రం 29న మారుతారన్నమాట. గురువు వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నారు. కుజుడు వచ్చేసి మీకు మిథున రాశి సంచారం చేస్తున్నారు. కేతు వచ్చేసి మీ యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు. ఈ గోచారాన్ని అనుసరించి మీకు చెప్పే ఫలితాలన్నీ కూడాను 50-50 ఫలితాలను ఇస్తాయి. అదే మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ లగ్నము, గ్రహ దశలు, గ్రహస్థితులు ఇవన్నీ కూడా మీకు చక్కని రిజల్ట్ ఇవ్వడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ కుంభరాశి, కుంభలగ్నం తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి మీకంటూ ఇప్పుడు ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4, ఉత్తరాభాద్రం 3 పాదాలు. ఇది కుంభరాశి కుంభలగ్నం వారికి ఈ యొక్క శని అనేది మీకు మీ శరీరంలోకి అంటే మధ్యమ స్థాయికి తల మీద నుంచి శరీరం మీదకి ప్రవహిస్తుంది. కుంభరాశి వారికి ఏం చేయాలో ఎలా చేయాలో తెలియని థాట్స్ వస్తూ పోతూ ఉంటాయి. ఎందుకు? దానికి ఒక రీజన్ ఉంది. వ్యయాధిపతి, రాశ్యాధిపతి అయిన శని భగవంతుడు మీకు 2వ ఇంట్లోకి వెళ్తున్నారు. క్లియర్ కట్ సొసైటీ విజన్ మీకు అర్థమైపోయి ఉంటుంది. గొప్ప అనుభవం వచ్చి ఉంటుంది. ఇప్పుడు మీకంటూ ఒక సెల్ఫీగా ఒక పాత్ వేసుకుంటారు. శుభసూచకం ఇది. స్ట్రెస్ ఉంది. ఆ స్ట్రెస్ ఏముంది? మొత్తం నీళ్ళతో ఈ యొక్క క్రిస్టల్ క్లీన్గా మనకు కనిపిస్తుంది. ఎవరికి చేరువలో ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి, మనీ ఎంత టైట్గా ఉంది, అప్పులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, వీటన్నిటి విషయాలలో క్లియర్ కట్లో ఉండాలి. ఇక కుంభరాశి కుంభలగ్నం వారికి ఒక శుక్రుడు చతుర్థాధిపతి ఈ యొక్క 9th హౌస్ ప్లానెట్. ఈయన తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ బాగా పొందుతారు. కుంభరాశి కుంభలగ్నం వారి ఆశీస్సులు మీ పైన ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు బుధుడు పంచమాధిపతి, అలాగే అష్టమాధిపతి. ఈయన వచ్చి వ్యయంలో వక్రించి ఉన్నారు, ద్వితీయంలో వక్రించి ఉన్నారు, నీచలో ఉన్నారు. దీని మూలకంగా మీకు సంతాన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతానం కలగకపోవడం, అలాగే సంతానం ఉన్న వాళ్ళకైతే వాళ్ళ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇది ఒక కుంభరాశి కుంభలగ్నం వారికి. మీకంటూ మంచి ఉద్యోగం, మంచి స్థాయి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటే మీకు కుజుడు మంచిని చేస్తాడు. తృతీయాధిపతి అలాగే లాభాధిపతి. ఆయన ఎక్కడ ఉన్నాడు? మీ రాశికి 5th హౌస్లో ఉన్నాడు. ఇక్కడ కొంచెం 5th హౌస్లో ఉండడం కోణస్థితి కాబట్టి పెద్దగా బాగోదు. కానీ ఆయన చూసే చూపులు మీకు మంచిని కలగజేస్తాయి. మంచి విజయం ఇస్తుంది. సిబ్లింగ్స్తో ఉన్నటువంటి బాండింగ్ పెరుగుతుంది. నెక్స్ట్ చిన్న పరిశ్రమలు పెట్టి వాటి కోసం పెద్ద స్టెప్స్ తీసుకోవడానికి మీరు వేసే ప్రతి ప్రయత్నం కూడాను మిమ్మల్ని ముందుకు లాగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వివాహాది క్రతువుల్లో పాల్గొంటారు. నెక్స్ట్ ఏదైనా గృహ ప్రవేశాలు
అలాగే గృహాన్ని కట్టాలన్న, స్థలం తీసుకోవాలనుకున్న, భూ సంబంధమైన క్రయ విక్రయాలన్నీ కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. పొలిటికల్గా ఉన్నవారికి మధ్య మధ్యలో ఇబ్బందులు ఏర్పడతాయి. సినీ మీడియా రంగంలో ఉన్నవారికి మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మినీ మీడియా రంగంలో ఉన్నవారికి కూడా శుభసూచకం. అకౌంట్స్ డిపార్ట్మెంట్లలో ఇలా వర్క్ చేసే వారికి బాగుంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి, కుంభలగ్నం వారికి సంతాన మూలకంగా జీవిత భాగస్వామి చేత, సొసైటీలో పర్సన్స్ చేత, ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మీకు సహకరిస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు. సకల శుభాలు మీ అందుంటాయి. అలాగే మీ బాధ్యతను మీరు మరువరు. మీ ధైర్యం, మీ ఓర్పు, మీ సహనం, భగవంతుడు ఆశీస్సులు, తల్లిదండ్రులు అందరి ఆశీస్సులు మీకు మీ చేదోడు వాదోడుగా ఉంటాయి. చాలా చక్కని జీవితాన్ని మీరు చవిచూడబోతున్నారు. ఆనందంగా ఉంటుంది. జీవితాన్ని ముందుకు సాగగలుగుతారు. ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈశ్వర ఆరాధనకి, వెంకటేశ్వర స్వామి నామోచ్చారణకి, శ్లోకాలు వినటానికి దగ్గరగా ఉన్నట్లయితే, దగ్గరలో గుడి ఉంటే వెళ్ళి రాగలిగితే, అలాగే దగ్గర ఉన్న గుళ్ళల్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం లాంటివి చేయించినట్లయితే మీకు చక్కని ఫలితాలు ముందుకు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. హెల్త్ విషయంలో లిటిల్ బిట్ కేర్ తీసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో ఫుడ్ను అవాయిడ్ చేయొద్దు. ఫుడ్ సక్రమంగా తీసుకోగలరని ఆశిస్తున్నాను. స్వస్తి.